వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో డిక్ అనే పదము ఏ క్రీడకు సంబంధించినది? ఆప్షన్ 1 బాస్కెట్బాల్, ఆప్షన్ 2 ఫుట్బాల్, ఆప్షన్ 3 వాలీబాల్, ఆప్షన్ 4 క్రికెట్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 3 వాలీబాల్. మరో ప్రశ్న, 1947లో ఏర్పడిన ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి వాలీబాల్ FIVB వారి ఆధ్వర్యంలో పురుషులకు మొదటిసారిగా వరల్డ్ ఛాంపియన్షిప్ను ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆప్షన్ 1 1948 ఇయర్, ఆప్షన్ 2 1949 ఇయర్, ఆప్షన్ 3 1950 ఇయర్, ఆప్షన్ 4 1951 ఇయర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 1949 ఇయర్. మరో ప్రశ్న, వాలీబాల్ ఆటనందు సెట్స్ మధ్య విశ్రాంతి వ్యవధిని గుర్తించండి. ఆప్షన్ 1 2 నిమిషాలు, ఆప్షన్ 2 3 నిమిషాలు, ఆప్షన్ 3 4 నిమిషాలు, ఆప్షన్ 4 5 నిమిషాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 3 నిమిషాలు. మరో ప్రశ్న, FIVB వారి నూతన నియమ నిబంధనల ప్రకారం ఆట నిర్వహణ సమయంలో లైటింగ్ కనీసం ఎన్ని లెక్సస్ కలిగి ఉండాలి? ఆప్షన్ 1 2000 లెక్సస్, ఆప్షన్ 2 2500 లెక్సస్, ఆప్షన్ 3 3000 లెక్సస్, ఆప్షన్ 4 3500 లెక్సస్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1 2000 లెక్సస్. మరో ప్రశ్న, వాలీబాల్ ఆటనందు లిబ్రియో యొక్క రీప్లేస్మెంట్ను నమోదు చేయట అనేది ఎవరి యొక్క విధి? ఆప్షన్ 1 రెఫరీ 1, ఆప్షన్ 2 రెఫరీ 2, ఆప్షన్ 3 స్కోరర్, ఆప్షన్ 4 అసిస్టెంట్ స్కోరర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 అసిస్టెంట్ స్కోరర్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.